అవిసె గింజలతో చికెన్ ఫ్రై చేసుకుంటాం. సో కనుమ పండుగ సందర్భంగా ఈరోజు అవిసె గింజల పౌడర్తో చికెన్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. అవిసె గింజల పౌడర్తో చికెన్కి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజల పొడి, చికెన్, పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, నూనె, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు. అవిసె గింజల పౌడర్తో చికెన్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎలా చేస్తారని నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేస్తాం. సో ఫస్ట్ మనం కొద్దిగా నూనె వేసుకుందాం అశ్విని. ఓకే, సో కొంచెం ఆయిల్ వేడెక్కాక మనం కరివేపాకు వేసుకుందాం. ఓకే. సో మీరేం చేసి వచ్చారు ఈరోజు అయితే? ఇప్పుడు ఇంకా చేయలేదు మేము. మా మమ్మీ అయితే నాటుకోడి ప్రిపరేషన్లో ఉంది. ఈరోజు కనుమ కాబట్టి బాగానే చేస్తారు. సో మా సైడ్ అయితే అంటే రాయలసీమ కాబట్టి ఖచ్చితంగా రాగి ముద్ద, చికెన్ ఫ్రై ఉంటుందన్నమాట లంచ్కి. అండ్ నైట్కి అయితే ఖచ్చితంగా జొన్న రొట్టె. ఇవన్నీ హెల్దీయే కదా, మనకు తెలియకుండానే పండుగ రోజు కూడా హెల్దీగా తింటారు కొంతమంది. అప్పట్లో అంటే మీల్స్ హెవీగా తిన్నా కూడా ఇలా మిల్లెట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం. మనం ఇప్పుడు తినే వైట్ రైస్ ఈ మధ్య కాలంలో అంటే నెక్స్ట్ నా కూతురికి కూడా నేను ఎక్కువ వైట్ రైస్ పెడుతున్నాను బాధపడతాను. కానీ నా చిన్నప్పుడు అంతా కూడా ఎక్కువ దంపుడు బియ్యం కానీ, కొర్రలు కానీ, రాగులు ఇవి తెలియకుండా చిన్నపిల్లలకి కూడా అలా మంచిగా అలవాటు చేసేస్తారు అనమాట. మీరు అలవాటు చేసినందుకు నేను కూడా రైస్ మానేసి రాగి ముద్ద అండ్ రాగి సంకటి తింటున్నాను తెలుసా. చాలా మంచిది. అంటే కొంచెం మనకి చికెన్ ఇష్టంగా తింటాం కాబట్టి దాంతోపాటు రాగి ఉన్న రైస్ ఉన్న పెద్దగా పట్టించుకోము, తినేస్తాము. అలా అయినా సరే అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. ఎస్. సో ఆయిల్ వేడెక్కిపోయింది కాబట్టి ఫస్ట్ కరివేపాకు వేస్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తాం. ఓకే. ఇది ఏ స్టైల్ రెసిపీ అలా చేయగారు? లైక్ రాయలసీమ రెసిపీ, ఇక్కడ రెసిపీ అలా ఏమన్నా ఉందా, లేకపోతే మీ సొంత రెసిపీ? ఇది అలెక్యాస్ రెసిపీ. అలెక్యాస్ రెసిపీ అంటే ఇది చూద్దాం అని వస్తుందా. సో మనకి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి. సో ఒక 2-3 మినిట్స్ వరకు మనం ఫ్రై చేస్తాం. ఓకే. మామూలుగా మనం కర్రీ అయితే కనుక ఉల్లిపాయ ముద్ద వేస్తాం కదా, అలా బాగుంటుంది, ఇలా బాగుంటుంది గ్రేవీ రావడానికి? అంటే కొంతమంది ఆనియన్ పేస్ట్తో చేస్తారు. మీరు చెప్పినట్లు అంటే స్లిట్ అంటే పొడవుగా కట్ చేసినప్పుడు కూడా కొంచెం ఫ్రైకి బాగుంటుంది. ఆనియన్ పేస్ట్ చేసి కొంచెం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని దాంట్లో యాడ్ చేసుకుంటాం స్పైసెస్ అది కూడా చాలా బాగుంటుంది. అవును, చాలా మంది అనుకుంటారు ఉల్లిపాయలు ఎలా కట్ చేసుకుంటే అంటే వేసేసుకోవచ్చు కదా అని. మనం కట్ చేసుకున్న పీసెస్ సైజెస్ బట్టి కూడా టేస్ట్ అనేది వస్తుంది. టేస్ట్ ఇంకా టేస్టీగా ఉంటుంది, చాలా టేస్ట్. అంటే రెస్టారెంట్లో కూడా ఎక్కువగా మనకు రెడ్ కలర్ గ్రేవీ ఏదైతే ఉంటుందో అది మోస్ట్లీ ఏదో టొమాటో కానీ ఆనియన్ పేస్ట్ కానీ ఉంటుంది. అవును, అందుకే ఆ టేస్ట్ అంత బాగుంటుంది. సో నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఓకే. సో దీన్ని కొద్దిగా పచ్చివాసన వెళ్ళే వరకు లైట్గా రోస్ట్ చేస్తాం. మరి ఎక్కువగా చేసుకుంటే కూడా ఈజీగా మాడిపోతుంది. సో లైట్గా రోస్ట్ చేస్తాం. ఓకే. ఆల్రెడీ మనం చికెన్ ముందుగానే ఉడకబెట్టి ఉంచుకున్నాం కాబట్టి తొందరగానే అయిపోతుందండి. మామూలుగా అయితే చికెన్ తొందరగానే అయిపోతుంది కదా, అప్పటికప్పుడు పచ్చిగా వేసుకుంటాము. బట్ మన అలెక్సీ గారు ఎప్పుడు సింపుల్ రెసిపీస్ తీసుకొస్తారు కాబట్టి ఆల్రెడీ ఉడకబెట్టి తీసుకొచ్చేసారు. ఒక 15 మినిట్స్లో అయిపోద్ది కదా రెసిపీ. అయిపోతుంది. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి కట్ చేసుకున్న వేసుకుంటాం. ఓకే. కొద్దిగా పసుపు. ఓకే. కొద్దిగా ఉప్పు. దీన్ని ఒకసారి కలిపేస్తాం. సో నెక్స్ట్ మన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఉడకబెట్టుకున్న చికెన్ని వేస్తాం. ఓకే. సో దీన్ని మొత్తం ఒకసారి కలిపేస్తాం. న్యాచురల్ ఫ్లేవర్స్ భలే వస్తుంది కదా ఆరోమా. అండ్ కలర్ కూడా మనం ఏమి కలర్స్ అవి యాడ్ చేసేస్తుంటారు బయట, కొంచెం పసుపు వేసుకున్నా అంటే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. సో దీంట్లో నెక్స్ట్ మనం స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే.
పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కారం నేను ఎక్కువగా వేయట్లేదు. సో స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ కారం వేస్తాను. ఓకే. కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. ఓకే. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియా పౌడర్. ఓకే. దీన్ని కూడా ఒకసారి కలిపి ఎక్స్ట్రాగా మనం ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, అన్నీ మన కిచెన్లో ఏదైతే దొరుకుతాయో అవే తీసుకొచ్చి వేసుకున్నామండి. మంచి అరోమా అయితే వస్తుంది ఇది. ఓకే. సో మసాలాస్ పౌడర్స్ అన్నీ వేసుకున్నాం కదండి, మొత్తం అన్నీ కూడా మనకి ప్రాపర్గా కుక్ అయినాయి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి కూడా ఉంది. వెయిట్ చేస్తున్నారు కదా దానికోసం. అవును, ఎందుకంటే ఇక్కడ వరకు కామన్గా మనం చేసుకుంటూనే ఉంటాం ఎప్పుడు, అవిసె గింజలు అనేది కొంచెం డిఫరెంట్. సో నెక్స్ట్ మనం అవిసె గింజల పొడి ఒక 2 స్పూన్స్ వేసుకుంటాం. ఓకే. సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం. ఓకే. సో ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. అశ్విని గారు, కనుమ స్పెషల్ అవిసె గింజల పొడితో చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. దీంట్లో ఇంకొంచెం ఫ్రైడ్ జీడిపప్పు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ఫ్రై చేసుకున్నప్పుడు అవి కూడా ఆ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తాయి. ఎస్, కనుమ స్పెషల్గా అవిసె గింజల పౌడర్తో చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. అవిసె గింజల పౌడర్తో చికెన్కి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజల పొడి, చికెన్, పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, నూనె, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు. అవిసె గింజల పౌడర్తో చికెన్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఉప్పు, ఉడికించిన చికెన్ వేసి కలుపుకోవాలి. తరువాత కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలుపుకొని ఇప్పుడు అవిసె గింజల పొడి, కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కనుమ స్పెషల్ అవిసె గింజల పౌడర్తో చికెన్ రెడీ.